ఇవాళ రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. నిన్న నీట్ ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం పార్లమెంటును స్తంభింపచేసింది. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ విద్యార్థులు పార్లమెంట్ ముట్టడిస్తున్న సమయంలోనే ప్రతిపక్షాలు అదే అంశంపై ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం సృష్టించాయి. లోక్సభ 6 సార్లు, రాజ్యసభ 6 సార్లు వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ పేపర్ లీక్ వ్యవహారం, కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు, ప్రదర్శనలు, అయోధ్యలో హుండీల్లో చోరీపై వెంటనే చర్చించాలి అంటూ కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. పేపర్ లీక్ కు కారకుడైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ ప్లగార్డులు ప్రదర్శించాయి. ఉదయం 11 గంటలకు ప్రశ్నోత్తరాల సమయాన్ని విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. చనిపోయిన సభ్యులకు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న సమయంలో కూడా నిరసనలు ఆగలేదు. స్పీకర్ స్థానంలో వచ్చిన జగదాంబికా పాల్, దిలీప్ సైకియా కూడా సభా కార్యక్రమాలను నిర్వహించలేకపోయారు. మధ్యాహ్నం 12 నుంచి ప్రతి అరగంటకోసారి సభ వాయిదా పడుతూ వచ్చింది. తమను సభలోకి రాకుండా అడ్డుకున్నారు అని మధ్యాహ్నం 2 గంటలకు కొందరు ప్రతిపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభను ఇవాళ్టికి వాయిదా వేశారు. మధ్యాహ్నం 12:30 లోక్సభ వాయిదా పడే సమయంలోనే న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ జారీ చేసిన ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యసభ కూడా ఉదయం 11 గంటల నుంచి 6 సార్లు వాయిదా పడ్డ తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను ఇవాళకి వాయిదా వేశారు. ఉదయం కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, సంతాప తీర్మానాలు జరిగిన వెంటనే సభలో ప్రతిపక్షాలు తీవ్ర గందరగోళం సృష్టించాయి. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తులో ముడిపడిన నీట్ పేపర్ లీక్పై ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు. జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన తెలుపుతున్న వేలాది మంది విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారని, వారి గొంతులు నొక్కేస్తున్నారు అని అన్నారు. ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేశారు. గందరగోళం మధ్య చైర్మన్ రాధాకృష్ణన్ సభను 12 గంటలకు వాయిదా వేశారు. తర్వాత అరగంటకోసారి సభ సమావేశం కావడం వెంటనే వాయిదా పడడం జరిగింది. నిన్న స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన లోక్సభ సభ వ్యవహారాల కమిటీ, చైర్మన్ రాధాకృష్ణన్ అధ్యక్షతన రాజ్యసభ సభ వ్యవహారాల కమిటీ సమావేశమయ్యాయి. వందే మాత్రం తప్పనిసరి చేయాలి అన్న బిల్లు, విదేశీ విరాళాలను నియంత్రించే బిల్లు, వికసిత భారత్ శిక్షా అనుసంధాన్ బిల్లు, ఆదాయ పన్ను సవరణ బిల్లు, జనన మరణాల నమోదు సవరణ బిల్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. వందే మాత్రం బిల్లును సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించినా గందరగోళం మధ్య సాధ్యం కాలేదు. ఇవాళ ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జీల బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ వారం ఎజెండాలో చేర్చలేదు అని స్పష్టమవుతోంది. పరిస్థితులు చక్కబడ్డాక వచ్చే వారం ఈ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.